రాగి తోప పీరియడ్స్లో పెయిన్కి చాలా బాగా రిలీఫ్ ఇస్తుందండి. ప్రతి ఆడపిల్లకి ఈ రాగి తోప చాలా బాగా పనిచేస్తుందన్నమాట. ఇక నేను 1 కప్పు వరకు బెల్లం తీసుకున్నాను. అందులోకి 2 కప్పుల వరకు వాటర్ పోసి లో ఫ్లేమ్లో పెట్టి బెల్లం కరిగించే వరకు ఉండి తర్వాత బెల్లం సిరప్ని వడకట్టేసుకుని పక్కన పెట్టుకోండి. ఇంకొక ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని 1 కప్పు వరకు రాగి పిండి వేసుకుని లో ఫ్లేమ్లో పెట్టి ఒక 3-4 నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి, కమ్మటి వాసన వచ్చే వరకు. తర్వాత అందులోకి 1/2 కప్పు వరకు కొబ్బరి తురుము వేసుకుంటే మంచిగా టేస్ట్గా ఉంటుంది. కొబ్బరి తురుము వేసిన తర్వాత ఒక 3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టి బాగా కలుపుకున్న తర్వాత వేగిన తర్వాత అందులోకి వడకట్టు పక్కన పెట్టుకున్న బెల్లం సిరప్ వేసేసి ఉండకట్టకుండా బాగా కలుపుకోవాలి. మళ్ళీ మధ్యలో 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసి బాగా కలుపుకుంటే మీకు ప్యాన్కి స్టిక్ అవ్వకుండా ఉంటుంది. అలా బాగా కలిపి దగ్గరకు వచ్చే వరకు కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవడమే. ఈ రాగి తోప బ్లడ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, హిమోగ్లోబిన్ ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా చాలా బాగా పనిచేస్తుంది. మెయిన్ ఆడవాళ్ళకైతే మాత్రం పీరియడ్స్లో పెయిన్కి అయితే చాలా బాగా రిలీఫ్ ఇస్తుంది. మీకు నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి.